వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు కలకలం రేపాయి. పరిగి మండలంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. బాసిరెడ్డిపల్లి ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు స్థానికులు తెలిపారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఇళ్లలోంచి పరుగులు తీశారు. భూప్రకంపనలకు సంబంధించి మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతున్నారు. రాధాకృష్ణ, ఒక పక్కన భారీ వర్షంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరో పక్కన భూప్రకంపనలు. ఏం జరిగింది యాక్చువల్గా? స్థానికులు ఏమంటున్నారు? చక్రి, ప్రధానంగా ఇవాళ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలో ఉన్న 3 ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు కూడా గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా అధికారికంగా మాత్రం నిర్ధారించలేదు. కానీ 3 గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులు మాత్రం ఈ విషయాన్ని చెప్తున్నారు. 4 గంటల ప్రాంతంలో పరిగి మండలంలోని బసిరెడ్డిపల్లితో పాటుగా నైనాత్రాం తండా ఒకటి, అలాగే రంగాపూర్, ఈ 3 ప్రాంతాల్లో కూడా స్వల్ప భూకంపం సంభవించింది అనేది కూడా గ్రామస్తులు అంతా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒక గ్రామం ఉన్న ఒక చెరువు కూడా, చిన్న గండి కూడా ఈ భూకంపం ద్వారానే పడింది అనేది గ్రామస్తులు చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం అధికారులు ఇప్పుడిప్పుడే సమాచారం అందుకోవడంతో వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. భూకంపానికి సంబంధించి ఎంతవరకు రిక్టర్ స్కేల్ పై అది నమోదైంది అన్నది విషయాలు కూడా మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనబడుతుంది. ప్రధానంగా 4 గంటల ప్రాంతంలో ఈ భూకంపం చోటు చేసుకోవడంతో అప్పటికే గ్రామస్తులందరూ కూడా చాలా వరకు గాఢ నిద్రలో ఉన్నారు. కొంతమంది మాత్రమే ఎవరైతే వ్యవసాయానికి వెళ్లే వాళ్ళు ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్లిన సమయంలో స్వల్పంగా భూమి కంపించిందని వెంటనే ఆ గ్రామాలలో ఉన్న 3 గ్రామాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ కొంత భయాందోళనలో గ్రామస్తులు అయితే ఉన్నారు. కేవలం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారి మాత్రమే భూమి కంపించింది. ఆ తర్వాత మాత్రం ఇప్పటి వరకు మాత్రం మళ్లీ రాలేదు. ఒకవైపు భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పుడు భూకంపం రావడంతో ప్రధానంగా గ్రామస్తుల్లో కొంత భయాందోళనలు అయితే నెలకొని ఉన్నాయి. ఎందుకంటే వికారాబాద్ జిల్లాలో నిన్న సాయంత్రం నుండి కూడా భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. అక్కడ ఉన్న వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొర్లుతున్న సందర్భం ఒకవైపు కనబడుతుంది. ఈ టైంలో ఈ విధంగా భూకంపం చోటు చేసుకోవడంతో ఒకసారిగా గ్రామస్తుల్లో కొంత భయాందోళనలు అయితే చోటు చేసుకుంటుంది. మరికొద్ది సేపట్లో అక్కడికి అధికారులు కూడా సమాచారం అందుకున్నారు. వారు కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. కాబట్టి ఎంతవరకు రిక్టర్ స్కేల్ పై భూకంపం నమోదైంది, మళ్ళీ ఏమైనా భూకంపం వచ్చే అవకాశం ఉందా అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.